హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన కిచెన్లో పూర్వం నుండి వాడుకలో ఉన్న ఒక టేస్టీ చారు, అదేనండి రసం రెసిపీ పరిచయం చేస్తున్నాను. ఇది మీకు ముందే తెలుసుంటే మాత్రం కామెంట్ చేయండి. ఇది మా నాన్నమ్మ వాళ్ళ అమ్మమ్మ చేసేదని మా నాన్నమ్మ చెప్పేది. ఇంట్లో కూడా మా అందరికీ బాగా అలవాటు. ఇది చూపిస్తున్నది నెల్లికూర అంటారు దీన్ని. ఇది మన పెరట్లో ఉన్నదేనండి, కోసుకొని వచ్చాను. చూడండి లీవ్స్ ఎలా ఉన్నాయో. నెల్లికూర అంటారు. మంచి వాసన వస్తుంది. ఇది ఆకు నలిపినప్పుడు మంచి వాసన వస్తుంది. ఈ ఆకులు రెండు టౌన్లో కన్నా పల్లెటూరులో వన్యంగా పెరుగుతాయి. ఐడెంటిఫై చేసి కోసుకోవడమే. దీనికి కాంబినేషన్గా బలిసాకు అంటాం. ఇది చూపించేది బలిసి కూర. బతికుంటే బలిసాకు తినొచ్చు అంటారు కదండి, అదే ఆకు ఇది. అంటే అంత పోషక విలువలతో కూడిన ఆకు అని అర్థం అనమాట. చూడండి, దీన్ని ఇలా కాడలు తుంచుకోవాలి, క్లీన్ చేసుకోవాలి. తర్వాత శుభ్రంగా కడుక్కొని ప్రక్కన ఉంచుకోవాలి. నాకు తెలిసినంత వరకు బలిసాకు ఒకటి వండుకోరు, నెల్లికూర ఒకటి వండుకోరండి. రెండు కలిపే వండుకుంటారు. బలసి మొక్కకు పళ్ళు ఉంటాయండి, అవి తింటారు కూడా. ఇదిగో చూడండి, ఇది రొయ్యి పొట్టు అనమాట. రొయ్యి పొట్టుని శుభ్రంగా క్లీన్ చేసుకుని వేయిస్తున్నాను. ఇది వేగడానికి ఎక్కువ టైం పట్టదు. వేగిన తర్వాత చాట్లో వేసి శుభ్రంగా చెరిగి, ఆ చెరిగిన దాన్ని పౌడర్గా చేసుకోవాలి. ఇలా దంచుకుంటే సరిపోద్ది. పౌడర్ అంటే మిక్సీలో వేయాల్సిన పని ఏం లేదు. ఇలా దంచుకొని కచ్చపచ్చగా దంచుకొని ఒక క్లాత్లో వేసి మూటలా కట్టి ఉంచుకోండి. ఈ రొయ్యి పొట్టు తింటాము అనుకుంటే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. లేదు ఫ్లేవర్ ఒకటి కావాలంటే ఇదిగో ఇలా చూపిస్తున్న విధంగా మూట కట్టుకొని రెడీగా పెట్టుకొని పక్కన ఉంచుకోండి. మూట కట్టడానికి పల్చడి క్లాత్ యూజ్ చేయండి. దలసరిగా ఉంటే ఫ్లేవర్ రిలీజ్ అవ్వదు. తర్వాత చింతపండు శుభ్రంగా కడిగి దాని రసం తీసి పెట్టుకోండి, మీ టేస్ట్కి తగినట్టు. నేను ఇక్కడ మట్టి దాకా యూజ్ చేస్తున్నాను. మట్టి దాకా తీసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసాను, వంకాయ ముక్కలు వేసాను, నెల్లికూర వేసాను, బలసకూర వేసాను, చింతపండు రసం పోస్తున్నాను. ఉంటే మీకు ములక్కాయలు కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర లేవు, అందుకని వేయలేదు. ఉప్పు, పసుపు, కారం వేసాను. మనం సిద్ధం చేసుకున్న రొయ్యి పొట్టు మిశ్రమం ఒక మూట కూడా పెట్టాను. స్టవ్ ఆన్ చేసి ఇదిగో మరిగిస్తున్నాను. చాలా ఎక్కువసేపు మరగాలండి. అంత ఎక్కువ మరిగితే చారు అంత టేస్టీగా ఉంటుంది. ఈ నెల్లికూర, బలసకూర హెల్త్కి చాలా మంచిదండి. ఎన్నో పోషక విలువలు ఉంటాయి. దీన్ని మటన్లో కూడా వేసుకోవచ్చు, రెండిట్ల కాంబినేషన్లో. చూడండి, చారు బాగా మరుగుతుంది కదా. బాగా మరిగిన తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని ఏదైనా తక్కువైంది అంటే టేస్ట్ బ్యాలెన్స్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో చాలా వరకు అన్ని ట్రెడిషనల్ రెసిపీసే ఉంటాయండి. ఒకసారి విజిట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పటి వరకు మీరు టేస్ట్ చేసిన చారులు అన్నిటిలోకి ఇది తప్పకుండా మీకు బెస్ట్ అవుతుందండి. ఫైనల్గా తాలింపు పెట్టుకోవడమే. అదే తిరగమాత అంటాం కదండి, అది. వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది. వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకొని చక్కగా తాలింపు పెట్టుకోండి. వేడివేడి రసం అన్నంలో వేసుకొని తింటే నంజు పెట్టుకోవడానికి ఏమీ సైడ్ డిష్ కూడా అవసరం లేదండి. హ్యాపీగా తినేయచ్చు. ఒకసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు. ఆకులు గుర్తు పెట్టుకోండి. ఎక్కడైనా దొరికితే మాత్రం అస్సలు విడిచిపెట్టకండి. చారు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.